చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటి? మీరే చెప్పాలి, మీరే కదా డాక్టర్. నువ్వు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుందమ్మా? అదే మా చర్చ్ పాస్ట్ అయితే నేను అడగపోయినా అన్ని చెప్తారు తెలుసా. అయితే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అంటే అలా కాదు డాక్టర్ గారు. అది అలరా దారికి చెప్పు అసలు ఏమైంది? ఏమో డాక్టర్ గారు, కొన్ని రోజుల నుంచి సైడ్ అంతా లాగేస్తుందండి. అవునా? ఏ సైడు? నేను క్రీస్ సైడ్, మీరే సైడ్. మీరు ఒక్కలే వచ్చారా? మీతో పాటు ఎవరైనా వచ్చారా? ఎందుకు రాలేదు, ఇంతమంది దోతలు వస్తాను. సర్లే అసలు ఏమైందో చెప్పండి. ఏం లేదు డాక్టర్ గారు, పాపమే నా ప్రాబ్లము. మీకు దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? నేను డాక్టర్ని. మెడికల్ సిమ్టమ్స్ చెప్పు. మెడికల్ సిమ్టమ్స్ అదా ఏం లేదండి, జనరల్ గా నాకు ఆకలేదు, కానీ ఫాస్టింగ్ చేస్తానా వెంటనే ఆకలేసి వస్తుంది. 2 నిమిషాలు బైబిల్ చదివేసరికి కళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. కానీ 3 గంటల సినిమా చూసినా కూడా ఏమనిపించలేదు తెలుసా. ఫోన్ ఇదంతా కాదు, పడుకుందాం అనుకుంటానా, ఇదే పాపం గుర్తొచ్చి నిద్ర అంతా పాయే. ఇది చర్చ్ కాదు, హాస్పిటల్. ఇక్కడ ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, టానిక్లు అలా ఉంటాయి. ఉఫ్. బాబు నీ నమస్కారానికి నాకు చిచి నీ కాళ్ళకి నా నమస్కారం. డాక్టర్నే పేషెంట్ చేస్తున్నావు. ఊరుకండి డాక్టర్ గారు మీరు. అసలు నీకేం కావాలి చెప్పు. ఏం లేదండి, విశ్వాసం అనే చిన్న టాబ్లెట్, నిరీక్షణ అనే ఇంజక్షను, ప్రేమ అనే చిన్న టానిక్ ఇచ్చారనుకో వెళ్ళిపోతాను. సర్లే నేను మళ్ళీ వస్తానండి డాక్టర్ గారు.